Hi friends, welcome back to my channel Grishma Lifestyle. This is your Grishma. సో ఈరోజు అయితే మాకు స్కూల్కి హాలిడే అనమాట. సో ఎందుకు ఇంట్లో ఫ్రీగా ఉండడం అని చెప్పేసి బయటకు వచ్చినాను రీల్స్ చేయడానికి మమ్మీతో పాటు. సో ఇక్కడైతే మాకు కొంచెం ఇంటికి దగ్గరలో ఒక లొకేషన్ దొరికింది బాగా రీల్స్ చేసుకోవడానికి. అందుకే ఒకసారి మీకు కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఇక్కడైతే చాలా ఫోటోషూట్స్ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మాకు దగ్గరలో పెళ్లి కళ్యాణ మంటపం ఉంది. అయితే ఇక్కడ చాలా బాగుంటుంది లొకేషన్. నాకైతే మొన్నటి నుంచి టైమే దొరకట్లేదు అనమాట వీడియోస్ రీల్స్ ఏమి చేయడానికి. సో ఈరోజు అయితే కొంచెం టైం దొరికిందనేసి అమ్మతో పిలుచుకొని రీల్స్ చేద్దాం అమ్మతో పిలుచుకొని బయటకు వచ్చేసాను. రీల్స్ చేద్దాం రా మమ్మీ టైం ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు హోంవర్క్స్ అసెస్మెంట్స్ అన్నీ చాలా ఇస్తున్నారు స్కూల్లో. టైం కూడా దొరకట్లేదు. పొద్దున్నే తొందరగా వ్యాన్ వచ్చేస్తుంది, సాయంత్రం కూడా ఇంకా హోంవర్క్స్ దాంట్లోనే ఇంకా చాలా టైం అయిపోతుంది. వీడియోస్ చేయడానికి టైమే దొరకట్లేదు. అందుకని ఈరోజు ఇంకా టైం దొరికిందని చెప్పేసి అమ్మ వద్దన్నా కూడా రా మమ్మీ ప్లీజ్ మమ్మీ అని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చాను బయటికి. సో ఇంకా ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి. ఒకసారి చూపిస్తాను అండి. మీకు వీడియో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బటర్ఫ్లైస్. ఇదిగో 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 కనిపిస్తున్న బటర్ఫ్లై. ఇక్కడైతే నేను ఇంకా డ్యాన్స్ చేస్తున్నాను. దాని తర్వాత ఈరోజు ఎట్లా గడిచిపోయింది కానీ మళ్ళీ రేపు నుంచి స్కూల్కి పోవాలి. నాకు వద్దు. వద్దంటే ఎలా? నువ్వు మా స్కూల్కి వచ్చేది, నేను వచ్చేది చేయాలి. నేను నా పక్కన కూర్చో, నువ్వు నేర్చుకో. నాకు ఉండాలని ఉన్నాము. రేపు నువ్వు లీవ్ వేసుకో, నేను రేపు లీవ్ వేసుకుంటా. ప్రతిరోజు ఇంట్లో ఉంది పోదాం ఇద్దరు. ఇంటికి పదాం పదాం మమ్మీ, ఇంటికి పదామా పదామా కదా. ఈరోజు అంతా తొందరగా గడిచిపోయింది కదా. అవును, నువ్వు లీవ్ వేసుకున్నాడు తొందరగా అయిపోతుంది డే కదా. అట్లా అనిపిస్తుంది. ఏ మహి ఏంటి బాబు? చూసుకొని కింద పడతా. వాడంతా తొందరగా సైకిల్ నేర్చుకునేస్తున్నాడు కదా. నువ్వే మమ్మీ మరి నేర్చుకుంటానులే. ఇంకెప్పుడు ఇప్పుడు నేర్చుకుంటాం. తొందరగా నేర్చుకోవాలి. సమయం సందర్భం వచ్చినప్పుడు. ఇంకే సమయం రావాలి. నీకన్నా చిన్న చిన్న వాళ్ళందరూ తొక్కుతున్నారు కదా. అది నేర్చుకుంటే నాకు వచ్చేది వచ్చేలేదు. మనకి మంచి కాలాలు ఉండాలి. కాలాలు అంటే లైక్ ఎండాకాలమా? అలా కాదు, అంటే గుడ్ టైం బ్యాడ్ టైం ఉంటాయి కదా. ఇప్పుడు తెలుగులో చెప్పాలంటే రాహుకాలం కేతుకాలం. కేతు కాదు, రాహుకాలం ఏమి కాలం అండి, శుభకాలము. ఇదైతే ఈవినింగ్ తీసిన వీడియో అన్నమాట. పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తుండడం వల్ల సౌండ్ డిస్టర్బెన్స్తో నేను మాట్లాడుతున్నా కూడా వాయిస్ వినపడలేదు. సో అందుకే మళ్ళీ ఇంటికి వచ్చి వాయిస్ రికార్డ్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడైతే నేను అమ్మ మేడపైకి వచ్చామన్నమాట బట్టలు వాష్ చేయడానికి. ఇంకా నాకు కూడా హోంవర్క్ ఉండడం వల్ల నేను బుక్స్ తీసుకొని వచ్చాను.
సో ఏం చేద్దాం, ఇంకా హాలిడే అయినా కూడా హోంవర్క్ తప్పదు కదా, అందుకే బుక్స్ తీసుకొని వచ్చి రాసుకుందామని వచ్చాను. సో ఈరోజు అయితే ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు నాకు అమ్మతో పాటు బాగా. ఏంటిది తెల్లజొన్నలు, మేము తెల్లజొన్నలు అంటాము, వీటితో రొట్టెలు చేస్తారంట. నాకు కూడా ఎప్పుడు తెలియదు, చేయలేదు, మమ్మీ చేస్తుందంట. చేసినప్పుడు వీడియో చేసి పెడతాను ఎలా ఉన్నాయో అని చెప్పేసి. ఇది నా ఫేవరెట్ పౌచ్ అన్నమాట. నేనైతే మమ్మీ ఆ రోజు ఇది పౌచ్ వద్దన్నా కూడా తీసుకున్నా కూడా. ఇదైతే మా మామ ఈషా ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు నాకు తీసుకుని వచ్చానమాట. నా ఫేవరెట్ ఇది కూడా. చూడండి ఎంత బాగున్నాయి కదా. దీనికైతే నేను నా పౌచ్కి హ్యాంగ్ చేసుకున్నాను. ఇది క్యూట్. ఇవాళకి ఇంతే. ఇంకా ఇప్పుడు నేనైతే హోంవర్క్ చేసుకోవాలి. సో మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దని నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. బాయ్.